ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ప్రతి రోగానికి మందులు ఉన్నాయి, వాటితో సైడ్ ఎఫెక్ట్లు తప్పవు. కాబట్టి ఇంట్లోనే లభించే వాటితో అద్భుతంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. ఎండాకాలం మనం త్వరగా అలసిపోతాం, కానీ మనకు ఎండాకాలమే మంచిది. ఎందుకంటే చలికాలంలో అడ్డమైన వైరస్లు, క్రిములు బాగా పెరుగుతాయి. ఇది వాటికి పండుగ సీజన్ అనుకోవచ్చు. అందుకే ఈ కాలంలో చాలా మందికి జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, కఫం వంటి రకరకాల సమస్యలు ఉంటాయి. వీటికి ఇప్పుడు కరోనా కూడా తోడైంది. పొరపాటున ఏ జలుబో దగ్గో వస్తే లేనిపోని టెన్షన్లు. అందుకే అసలు రానివ్వకుండా చేసుకోవడం మేలు. దానికోసం సింపుల్ చిట్కాలు ఉన్నాయి. అల్లాన్ని సన్నగా స్లైసెస్లా కట్ చేసి జ్యూస్ తీయండి. అందులో కొన్ని తులసి ఆకులు రసం వేయండి. దాన్ని తాగేయండి. చేదుగా అనిపిస్తే కొద్దిగా తేనె కలుపుకోండి. చాలా మంది రాత్రి వేళల్లో పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగుతారు. అలవాటు మీకు లేకపోతే ఇకపై ప్రారంభించండి. పసుపు కలిపిన పాలలో 4కు మించకుండా బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇది చాలా వరకు దగ్గు, జలుబు రెండూ పరార్. డికాషన్స్ కూడా జలుబు, దగ్గు అంతు చూస్తుంది. ఓ గ్లాస్ వాటర్ వేడి చేయండి. నీరు మరుగుతున్నప్పుడే ఓ 2 లవంగాలు, 4 మిరియాలు, ఓ యాలిక, ఓ చిన్న అల్లం ముక్క, కొద్దిగా బెల్లం వేయండి. మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మధ్యలో అటు ఇటు కొదుపుతూ ఉండండి. నీరు సగానికి తగ్గగానే తులసి ఆకులు 4 వేయండి. కొద్దిగా టీ పొడి వేయండి. మరో నిమిషం ఉడికితే చాలు. ఫిల్టర్ చేసి ఆ డికాషన్ తాగారంటే గొంతులో, ముక్కులో ఉన్న వైరస్లన్నీ గిలగిలా కొట్టుకుంటూ చస్తాయి. ఇక మందులతో పనేముంది? నీటిలో మిరియాల పొడి, జీలకర్ర, బెల్లం వేసి ఉడికించండి. ఫిల్టర్ చేసి తాగండి. రోజు ఇలా తాగారంటే జలుబు, దగ్గు, గొంతులో కఫం కూడా పోతుంది. రోజు టీ తాగుతారు కదా, అందులో అల్లం ముక్క కూడా వేసి ఉడికించండి. అల్లం టేస్ట్ అదిరిపోతుంది. బాడీని కూడా మేలు చేస్తోంది. దగ్గు నుంచి అల్లం కాపాడుతుంది. దాహంగా ఉన్న ప్రతిసారి గోరువెచ్చటి నీరు తాగే అలవాటు చేసుకోండి. ఫ్రిడ్జ్ వైపు చూడకండి. గోరువెచ్చటి నీరు ఎంత మంచిదంటే అది దగ్గు, జలుబు, కఫం రాకుండా చేస్తుంది. గొంతులో మంటను తగ్గిస్తుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి కూడా దగ్గు, జలుబు, కఫంతో గట్టిగా పోరాడుతుంది. ఇందుకోసం ఓ 4-5 వెల్లుల్లి రెబ్బలను నెయ్యిలో వేయబండి. అవి కొద్దిగా రంగు మారే వరకు వేపండి. ఇప్పుడు వాటిని వేరే గిన్నెలో వేసి చల్లారనివ్వండి. ఆ తర్వాత బఠానీలు నమిలినట్లు వాటిని నమిలేయండి. వెల్లుల్లి కాస్త చేదుగా ఉంటుంది, కానీ దాని శక్తి మామూలుగా ఉండదు. చాలా త్వరగా జలుబు, దగ్గు పారిపోతాయి. తిన్న తర్వాత చేదు పోవడానికి చిన్న బెల్లం ముక్క తినండి. పైవన్నీ చేస్తూ విటమిన్ సిని మనసులో పెట్టుకోవాలి. మార్కెట్కి వెళ్ళినప్పుడు పుల్లటి పండ్లను కొనాలి. నిమ్మకాయలు కొనుక్కోవాలి. ఈ సి విటమిన్ బాడీలో రోగాలు రాకుండా చేస్తుంది. దగ్గు, జలుబు వంటివి కూడా సి విటమిన్ తీసుకునే వారిలో రావు. సి విటమిన్ కోసం ఏ టాబ్లెట్లు అవసరం లేదు. అన్ని రకాల కూరగాయలు, పండ్లు వాడుతూ ఉంటే అదే వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.